నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి మోక్షజ్ఞ సినిమా తప్పుకున్నట్టేనా? ప్రశాంత్ వర్మ ఏమయ్యాడు? మొత్తానికి ఈ యొక్క సీన్లోకి ప్రభాస్ రాబోతున్నాడా? అయితే ఇలాంటి అంశాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మోక్షజ్ఞ సినిమా ఇదిగో 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 అన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా వినిపించడంలా. సో మొత్తానికి మోక్షజ్ఞ సినిమా తప్పుకున్నట్టేనా? ప్రశాంత్ వర్మతో రాబోతున్న సినిమా అని చెప్పి వచ్చిన పుకార్లన్నీ కూడా షికార్లు అయిపోయినట్టేనా? దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మొత్తానికి తప్పుకున్నట్టే. అంటే అసలు ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండి మోక్షజ్ఞ సినిమా. 2-3 సంవత్సరాలుగా ఇదిగో అదిగో ఇదిగో అదిగో అనటం జరుగుతుంది. ఇదిగో ఓపెనింగ్ కూడా అనేసి మాట కూడా వచ్చింది. అయితే ఎక్కడ తేడా కొట్టిందనేది మనం చెప్పలేం, కానీ ఆ ప్రాజెక్ట్ అయితే దాదాపు క్యాన్సిల్ అయిపోయినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ప్రశాంత్ వర్మ హిట్ వచ్చిన తర్వాత ఆయన జై హనుమాన్ వచ్చే సంక్రాంతికల్లా వచ్చేస్తుందని సినిమాలో టైటిల్లో వేయటం, జై హనుమాన్ కూడా ఇంకా పట్టాలెక్కకపోవడం, అలాగే మోక్షజ్ఞ సినిమా పక్కకు తప్పుకోవడం, ఇలాంటివన్నీ చాలా రకాలుగా జరిగినాయి. మరి ఆయనకి క్లారిటీ లేదా లేకపోతే ఏంటని అర్థం కాదు, కానీ రెమ్యునరేషన్ హిట్ వచ్చింది, నాది ఇంత వసూలు చేసింది కాబట్టి నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని పట్టుబట్టాడు. అందుకని చెప్పి మోక్షజ్ఞ సినిమా నుంచి ఆయన ఒప్పుకోలేదు వీళ్ళు ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి అనేది ఒక టాక్ అయితే వచ్చింది. ఏదేమైనా ఆ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మోక్షజ్ఞ సినిమా మరి ఎవరితో చేస్తారన్నప్పుడు మల్లేని గోపిచంద్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో జూన్ 10వ తారీఖున ఒక సినిమా స్టార్ట్ అవ్వాల్సి అయితే ఉంది. ఇప్పుడు ఆయన జాట్ సినిమా చేస్తున్నాడు, హిందీ సినిమా, మల్లేని గోపిచంద్. ఆ ప్రాజెక్ట్ని ఆ సబ్జెక్ట్ ఆ డైరెక్టర్ని ఈ మోక్షజ్ఞ సబ్జెక్ట్ కోసం పెట్టుకుంటున్నారు, చెరుకు సుధాకర్ గారు నిర్మాతగా. కాబట్టి మరి బాలకృష్ణ గారు దాంట్లో ఉంటారా లేదని మనకు తెలియదు. అంటే ఈ ప్రాజెక్ట్ కాస్త మల్లేని గోపిచంద్ చేతికి వచ్చినట్టుగా మనం భావించాలి. మొత్తానికి జై హనుమాన్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? జై హనుమాన్ కూడా మరి రిషబ్ శెట్టి ఒక పక్కన ఛత్రపతి సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. అది ముందు వెళ్తుందా లేకపోతే జై హనుమాన్ ముందుకు వస్తుందా తెలీదు. ఇవన్నీ చాలా క్లాషెస్ ఉన్నాయి ప్రతి సినిమా విషయంలో కూడా. అంటే ముందు ఒప్పించుకుంటున్నారు, ఏది ముందు ఏది వెనకనే తర్వాత కానీ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అది పట్టాలు ఎక్కడానికి పక్క స్క్రిప్ట్ లేకపోవడం కొంత కారణంగా మళ్ళీ లేట్ అవుతుంది, ఇలా జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రశాంత్ వర్మ విషయానికి వచ్చేసరికి ప్రశాంత్ వర్మ మరి ఏ సినిమా చేయబోతానంటే ప్రభాస్తో ఒక సినిమా కమిట్ అయ్యాడు, బ్రహ్మ రాక్షస్ అంటది. అంటే ప్రభాస్ రాజా సాబు, మరి స్పిరిట్, మరి సలార్ 2, ఇంకో పక్కన అది కల్కి, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఎలా ప్రభాస్ కమిట్ అయ్యాడు తెలియదు, కానీ మరి ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ ప్రశాంత్ వర్మతో కూడా ప్రాజెక్ట్ అయితే కమిట్ అయినట్టు చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మొన్న జరిగినటువంటి 2025 సంక్రాంతికి రాబోతుంది సినిమా జై హనుమాన్ అని చెప్పి ప్రకటించిన 2023లో వచ్చినటువంటి ఒక సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇప్పటికీ పట్టా లేకపోవడాన్ని ఎలా చూడాలంటారు? ప్రశాంత్ వర్మ ఏ సినిమా ఖచ్చితంగా చేస్తున్నాడంటే ఏమైనా చెప్పగలుగుతారంటారు? అంటే ఒకటి ఉంది, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది కామ్గా షూటింగ్ చేసుకుంటున్నారు, బయటకు ఎటువంటి లీకులు ఇవ్వట్లా, సినిమా జరిగిపోతూ ఉంటుంది. ఒకటి ప్రమోషన్ వర్క్ రిలీజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారు. అలా జరగడం, అలా ఏమైనా జరుగుతుందా అనే డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక సినిమా ఎప్పుడో కంప్లీట్ అయిపోయి సినిమా రిలీజ్ కావాల్సింది ఉంది, అది ఇంకా రిలీజ్ కావాలా, ఆ సినిమా రిలీజ్ కావాలి. మరి ఈ కొత్త సినిమా ఏది ముందు రిలీజ్ అవుతుంది ప్రశాంత్ వర్మది అంటే చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే జై హనుమాను మరి ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, సంక్రాంతికి ఏమన్నా వచ్చే సంక్రాంతికి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఎట్లాగో మన సంక్రాంతికి లేదు కాబట్టి జై హనుమాన్ సంక్రాంతికే పెట్టుకునే అవకాశం ఉంది టార్గెట్. కాబట్టి ఆ బరిలో దిగడానికి ఒక సెంటిమెంట్గా కూడా ఫీల్ అయ్యి సంక్రాంతి బరిలో దిగడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఛత్రపతి శివాజీ మరి చేస్తే ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మరి రిషబ్ శెట్టి ఏ సినిమా చేస్తున్నాడు ఏంటి, మరి కాంతారా ప్రీక్వెల్ ఒకటి ఉంది, ఆ కాంతారా ప్రీక్వెల్తో అతను రాబోతున్నాడు. ఆ తర్వాత మరి ఏదో ఏ సినిమాతో ముందుకు వస్తాడో తెలియదు మనకి. సో మొత్తానికి మోక్షజ్ఞ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే మల్లేని గోపిచంద్తో సినిమానే అంటున్నారు, లేదా ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ అనే సినిమా బాలకృష్ణ గారి స్వీట్ దర్శకత్వంలో ఆ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆదిత్య 9 సినిమాని రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు ఈ సమ్మర్లో. అదండి. సో మోక్షజ్ఞ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదాలు పడడం కావచ్చు, లేదా ఇప్పుడు వచ్చిన తర్వాత డైరెక్టర్లు కూడా వాయిదాలు పడడం కావచ్చు. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ ఎంట్రీ కోసం చూస్తున్నారని చెప్పేసి అనుకోవాలా, లేదంటే మోక్షజ్ఞ ఎంట్రీని ఎలా ఆలోచిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు అంటే ఏం చెప్తారు? అంటే మొదటి సినిమానే ఒక మంచి సినిమా చేద్దాం అనేది బాలకృష్ణ గారి సంకల్పం.
అయితే అనుకోకుండా ఆ మొదటి ప్రాజెక్ట్ ఏమో ప్రశాంత్ వర్మతో అనుకుంటే అది పెంచుకొట్టింది. బోయపాటితో అనుకుంటే బోయపాటి ఏంటంటే స్పీడ్ ఎక్కువ. ఒకేసారిగా పెద్ద మాస్ హీరోకి ఎలివేట్ చేయడానికి ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని బోయపాటితో ఇప్పుడు కాదు. బోయపాటితో ఎట్లాగో సినిమా ఉంటుంది. భవిష్యత్తులో బోయపాటితో సినిమా ఉంటుంది. మొదటి సినిమా ఎవరితో చేయాలనుకున్నప్పుడు సాధారణంగా గతంలో అయితే విక్టరీ మసూర్ణ గారికి అవకాశాలు ఇచ్చేవారు. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వర గారి జనరేషన్లో అక్కినే నాగార్జునని ఎంటర్ చేయాలంటే హీరో సినిమా రీమేక్ జాకీ ష్రాఫ్ది. ఆ సినిమా విక్రమ్ అనే పేరుతో తీశారు. విక్టరీ మసూర్ణ గారు డైరెక్షన్ చేశారు. అప్పట్లో మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చేటప్పుడు కూడా డైరెక్టర్లు బట్టి ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ చిరుత సినిమా స్టార్ట్ అయింది. కొంతమందికి ఒక్కొక్క సెంటిమెంట్. అప్పట్లో విక్టరీ మసూర్ణ అనే సెంటిమెంట్తో ఉండేవాళ్ళు. అదండి. సో మొత్తానికి ఎప్పుడు లాంఛనంగా ప్రారంభం కాబోతుంది? మొత్తానికి 2026లో అయినా సరే మోక్షజ్ఞని స్క్రీన్స్ పైన చూసుకోగలుగుతారా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ సమ్మర్లో అయితే మోక్ష సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పటికే చాలా డిలే అయింది. ఈ సమ్మర్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి మోక్షజ్ఞ 2026 బరిలో దిగబోతున్నాడా, లేదా సంక్రాంతికి రాబోతున్నాడా, లేదా మళ్ళీ వచ్చే సమ్మర్కి తను సినిమా రాబోతుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.